న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ముమ్మిడివరం నియోజకవర్గం పిల్లంకలో పునఃప్రతిష్ఠ మహోత్సవాలతో ఆధ్యాత్మిక శోభ. భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో మొదటి రోజు పూజలు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ముమ్మిడివరం నియోజకవర్గం పిల్లంకలో పునఃప్రతిష్ఠ మహోత్సవాలతో ఆధ్యాత్మిక శోభ. భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో మొదటి రోజు పూజలు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో పునర్నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామం మొత్తం భక్తి పారవశ్యంతో కలకలలాడగా ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్చారణలతో మారుమ్రోగింది. ఆలయ నిర్మాణకర్త వేద పండితులు వేలూరి కాశీబాబు పర్యవేక్షణలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం నుంచే గణపతి పూజ, పుణ్యవహచానం, అంకురార్పణ హోమాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారికి విశేష సేవలు సమర్పించారు. ఆలయ పునఃప్రతిష్ఠ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో వేలూరి సుబ్రహ్మణ్యం, వై సోమయాజులు దంపతులు, సాగి భీమేశ్వరరాజు దంపతులు, దాట్ల వెంకట మోహర్, శశాంక్ వర్మతో పాటు పలువురు దాతలు, గ్రామ పెద్దలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పుష్పాలతో అలంకరణలు చేసి నైవేద్యాలు సమర్పించారు. మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో, పూల తోరణాలతో సర్వంగ సుందరంగా ముస్తాబైంది. గ్రామ ప్రజలు, దాతలు సహకారంతో ఆలయ పునర్నిర్మాణం పూర్తి కావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. పునఃప్రతిష్ఠ మహోత్సవాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఈ వేడుకలతో పిల్లంక గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి భక్తి పరవశంగా మారింది. ఈ నెల 22వ తేదీన ఉదయం సుమారు 6 గంటలకు విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించున్నారు. నమస్కారం చేస్తూ చెప్పండి. పూర్వ సంకల్పిత గణేష్ ఆగి ఫస్ట్ అక్కడ ధర్నా అవుతుందండి, వెళ్ళిపో. గురుభ్యో నమః. దుర్గాయ నమః. భాంభానవే నమః. కనకమండలమండిత షణ్ముఖం వనజరాజ విరాజితలోచనం నిశత శస్త్ర శరాశరధారణం శరవణ భగవద్భరమీశసుతం భజే. మన యొక్క పిల్లంక గ్రామంలో పుష్కర ఘాట్ సమీపమున ఇది గౌతమి అంతర్భూతమైనటువంటి వశిష్ఠ నది. ఈ నదీ తీరమున చక్కగా మన చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడా లేనటువంటి విధంగా, ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి విధంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య పూర్వక కామేశ్వరి కామేశ్వర ముఖ్య పంచాయతనము అనగా ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం. సాక్షాత్ శంకర భగవత్పాదులు చెప్పినటువంటిది. ఇది పూర్వం నుంచి ఉన్నటువంటి విధానమే. దీన్ని మనలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి శంకర భగవత్పాదులు. కామేశ్వరి కామేశ్వరుడు, అలాగే సూర్యనారాయణమూర్తి, విద్యా గణపతి, అలాగే ఆ యొక్క సంతాన గోపాలంగా ఈ యొక్క పంచాయతన దేవతల ఆవాహన, అదేవిధంగా ఆదిత్యాది నవగ్రహములు. ఏ గుడికి వెళ్ళి చూసినా మీరు నవగ్రహాలు 9 మూలలుగా ఉండడం ఉంటుంది. ఇక్కడ మాత్రం అర్ధచంద్రాకార రూపంగా నవగ్రహాలని ఒక పెద్దల యొక్క ఆజ్ఞ మేరకు, అనుసారకం మేరకు ఆ యొక్క నవగ్రహాలు ప్రతిష్ట. సుబ్రహ్మణ్య పూర్వక శివ పంచాయతన ఆదిత్యాది నవగ్రహ ప్రతిష్టకి అతి కొద్ది కాలం ముందే శ్రీకారం చుట్టారు. ఆ సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల చాలా అతి శీఘ్రగతిన ప్రతిష్టకి చేరువయ్యాం. ఇది ఈ యొక్క దేవాలయము అనేటువంటిది ఈనాటిది కాదు. దాని నుంచి వచ్చినటువంటి నాణాలు కనుక కిందటివి చూస్తే అవి 200 సంవత్సరాల క్రితం నాటి గుడి. చాలా గొప్పదైనటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయం. దాన్ని పునర్నిర్మిస్తున్నారు. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు, ఇది తెలుసుకున్న భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతూ మీ అందరికీ మంగళ శాసనములు. వారి యొక్క ప్రతిష్ట 6 రోజులుగా జరుగుతోంది. ఈరోజు 17వ తారీఖున ప్రతిష్టకి సంకల్పం చేశాం. అలాగే ఒక్కొక్క రోజు పంచాధివాసములు అంటారు. 5 అధివాసాలు: జలాదివాసము, క్షీరాదివాసము, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, పంచశయ్యాదివాసము. 5 రాత్రులు స్వాములు 5 అధివాసాల్లోనూ ఉంచి 6వ రోజు ఉదయం స్వామికి గర్తన్యాసం, బీజన్యాసం, ధాతున్యాసం, నవరత్నన్యాసాది కార్యక్రమాలు చేసి యంత్రాన్ని ప్రతిష్ఠించి దాని తర్వాత
చక్కగా విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ 22వ తారీఖు ఉదయం జరుగుతుంది. 6 గంటల చిల్లరకి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేయాలి, స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి. తప్పదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీరుతో మరోసారి వైకాపా నాయకుల మహిళా వ్యతిరేక తీరును బయటపెట్టిందని కాకినాడ మాజీ మేయర్ ముమ్మిడివర నియోజకవర్గం టీడీపీ పరిశీలకురాలు సుంకర పావని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీరుతో మరోసారి వైకాపా నాయకుల మహిళా వ్యతిరేక తీరును బయటపెట్టిందని కాకినాడ మాజీ మేయర్ ముమ్మిడివర నియోజకవర్గం టీడీపీ పరిశీలకురాలు సుంకర పావని పేర్కొన్నారు. ముమ్మిడివరంలో కూటమి పార్టీల మహిళా నాయకులతో కలిసి పావని విలేకరులతో మాట్లాడారు. శ్రీమతి నారా భువనేశ్వరిపై కూడా వైకాపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రజలు తిరస్కరించినా ఇప్పటికీ గొడ్డల పార్టీ నాయకులు తీరు ఏమాత్రం మారలేదని విమర్శించారు. వైకాపా తీరుతో మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడే రోజులు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. హోంశాఖను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రంలో వైకాపా హయాంలో లోపించిన శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేసిన మహిళను అవమానకరంగా మాట్లాడటంపై కఠిన చర్యలు తీసుకోవాలని పావని ప్రభుత్వాన్ని కోరారు. దురదృష్టం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక్క గొడ్డల పార్టీ నేతలకే చేతనవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ వైసీపీ ఎంపీ అయినటువంటి అతను మన హోమ్ మినిస్టర్ గారిని వ్యక్తిగతంగా ఎదుర్కోలేక ఆవిడ అంత సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటే ఒక దళిత మహిళ అని కూడా చూడకుండా ఆవిడ్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా కానీ ఆవిడ రూపాన్ని ఇచ్చేసుకుని మాట్లాడిన విధానం కూడా చూస్తూ ఉంటే ఆ నాయకులు నిజంగా ఒక నీచమైన వికృతమైన సంస్కృతి కలిగిన నాయకులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగానే మీరు అందరూ కూడా చూశారు మహిళని ఎంత కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అమ్మ భోగదమ్మని కూడా ఎంత ఇదిగా మాట్లాడారు. వాళ్ళు చేసిన వ్యాఖ్యలకే ఈ రోజు వాళ్ళు 11 సీట్లతోనే ఇంటికి పరిమితం అయ్యారన్నది అయితే మాత్రం వాస్తవం. వాళ్ళ పద్ధతిలో కానీ వాళ్ళ చేతల్లో కానీ మార్పులు రాకపోవడం అన్నది మాత్రం చాలా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని చెప్పి మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రోజు మాలాంటి మహిళలందరూ కూడా బయటకు వచ్చి పనిచేయాలి అంటే రాజకీయంగా బయటకు వస్తున్నాం. మేము అందరం కూడా నిజంగా ఎందుకు బయటకు వచ్చి తిరుగుతున్నామా అని చెప్పేసి ఒక ఇంత అబద్ధ భావంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి నాయకులను అయితే మాత్రం క్షమించకూడదు. ఏదైతే గుడివాడ అమర్నాథ్ ఉన్నారో అతనైతే మాత్రం బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రోజు తెలుగు మహిళలు కాదు, అదే విధంగా జనసేన వీర మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి డిమాండ్ చేస్తా ఉన్నామండి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర. గ్రామస్తుల కోరిక మేరకు కాట్రేనికున మండలం పల్లంకూరు గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వంగవీటి రాధా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర. గ్రామస్తుల కోరిక మేరకు కాట్రేనికున మండలం పల్లంకూరు గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వంగవీటి రాధా. ఆలయం వద్ద ఘన స్వాగతం పలికిన ముమ్మిడివర ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు. అమ్మవారి దర్శనం అనంతరం పల్లంకూరు పరిసర గ్రామాల ప్రయాణికుల సౌకర్యార్థం భూపతిరాజు శివకుమార్ వర్మ సహకారంతో నిర్మించిన బస్టాండ్ ను ప్రారంభించిన వంగవీటి రాధా. రాధా రాక సందర్భంగా పలు గ్రామాల్లో ఘన స్వాగతం పలికిన అభిమానులు మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా మహిపాల చెరువు గ్రామం నుండి రాధకు ఘన స్వాగతం పలికిన అభిమానులు సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో సత్యమ్మ తల్లిని దర్శించుకొని వంగవీటి రంగా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన రాధా.
నియోజకవర్గం కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలేకూరు పంచాయతీ తూర్పుపేట గ్రామంలో ఆత్రేయ గోదావరి నది చెందిన కేంద్ర పాలిత ప్రాంతమైన యానం అధికారులు మురుగునీటి శుద్ధి కేంద్ర పనులను ప్రారంభించడంపై వివాదం నెలకొంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల మధ్య సరిహద్దు సమస్య ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంలో నిర్మించనున్న మురుగునీటి శుద్ధ కేంద్రం కారణంగా మరో సమస్య తలెత్తింది. దీంతో అధికారుల తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే పోలేకూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని తూర్పుపేట ఏరియాలో బుధవారం ఎటువంటి అనుమతులు లేకుండా యానాంకు చెందిన ఒక సంస్థ చెరువు పూడ్చివేత పనులను చేపట్టింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే నియోజకవర్గం కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలేకూరు పంచాయతీ తూర్పుపేట గ్రామంలో ఆత్రేయ గోదావరి నది చెందిన కేంద్ర పాలిత ప్రాంతమైన యానం అధికారులు మురుగునీటి శుద్ధి కేంద్ర పనులను ప్రారంభించడంపై వివాదం నెలకొంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల మధ్య సరిహద్దు సమస్య ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంలో నిర్మించనున్న మురుగునీటి శుద్ధ కేంద్రం కారణంగా మరో సమస్య తలెత్తింది. దీంతో అధికారుల తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే పోలేకూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని తూర్పుపేట ఏరియాలో బుధవారం ఎటువంటి అనుమతులు లేకుండా యానాంకు చెందిన ఒక సంస్థ చెరువు పూడ్చివేత పనులను చేపట్టింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పుదుచ్చేరి ప్రభుత్వానికి చెందిన అనేక మంది పోలీసులు గళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. మహిళలను తరిమి కొట్టారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి 216లో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. తమ ప్రాంతంలో యానం డ్రైనేజీల్లోని మురుగునీటిని తీసుకువచ్చి శుద్ధి చేయటం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడికి సమీపంలోనే నివాస గృహాలు ఉన్నాయని, కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ఉద్యమం తప్పదని ఆందోళనకారులు హెచ్చరించారు. కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ, కోరంగి సత్యనారాయణ బృందం అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. మురుగునీటి కేంద్రం నిర్మిస్తే సహించేదే లేదు. పోలేకూరు పంచాయతీ తూర్పుపేట సమీపంలో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మిస్తే ఊరుకునేదే లేదని పలువురు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, పిల్లి సత్యబాబు, జక్కల ప్రసాద్, సమ్మిడి వీర్రాజు, వడ్లమూరి సతీష్, ప్రజా సంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు తదితరులు మాట్లాడారు. యానాంలో మురుగునీటిని ఇక్కడకు తీసుకొచ్చి శుద్ధి చేయటం ఏంటని అధికారులను ప్రశ్నించారు. జనావాసాల చెంతన శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు కాలుష్యం బారిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి చెంతన యానాంకు ఎటువంటి భూమి లేదని, దానికి సంబంధించి పత్రాలు అన్ని తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ ప్లాంట్ నిర్మాణం వద్ద పోలేకూరు, పి మల్లవరం, జార్జిపేట, నీలపల్లి తదితర పంచాయతీల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్లాంట్ నిర్మాణం ఆలోచనను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గ్రీన్ సిగ్నల్ పక్క నుంచి మన గవర్నమెంట్ సైడ్ నుంచి దేవాన్ నుంచి దెబ్బలాడుతున్నారు. ఒక నిమిషం దాన్ని చెప్పాక మీరు మాట్లాడదు కదా, ఏం చేయాలని కూడా మా ఆఫీసర్స్ ఏం చేయాలో ఏంటో మనం ఏం చేయమన్నారు కూడా చెప్పాను. లీగల్గా ఏదన్నా ఫైట్ చేయాలి తప్ప మనం చెప్పిన తర్వాత ఈరోజు సమస్య ఏదో వచ్చి వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటుంటే వాళ్ళు మీరు గ్యాదర్ అవుతున్నారంటే పెట్టినప్పుడు మళ్ళీ పెద్ద గారితో క్లారిఫికేషన్ తీసుకున్నాను. ఇది మన భూభాగం కాదు అని మనం డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది అవును అన్నట్టయితే రెండు విధాల్లో ఫైట్ చేయాలి. వాళ్ళు భూభాగంలోకి వెళ్ళి లేకపోతే మనం వెళ్ళి ఇంకోటి చేయడానికి మనం కాదనుకున్నప్పుడు మనకు ఆఫీసర్స్ తెలీదా ఎందుకు అందులో నువ్వు కూడా కాంట్రవర్సీ మీకు ఏదన్నా రైట్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆ గవర్నమెంట్ వారికి ఇది అయ్యా మాది స్వయంస్ ఇక్కడ ఈ వర్క్ చేయొద్దు, ఈ వర్క్ మీద ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మనం లీగల్గా ఒక రిప్రజెంటేషన్ తీసుకొని ఎవరైతే ఉంటారో అధికారులు వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు ఇది అసలు ఇది కూడా కాదు అంటే మీకు ఇంకా బౌండరీ డిస్ప్యూట్ ఇంకా మాది అని ఫైట్ చేసేదంటే మనం కోర్టు తీసుకుంటాం. అంతే తప్ప మన చెప్పేది కూడా ఏమంటున్నాం, మీకు ఒక ఆర్డర్ అవుతుంది. గతంలో ఒక మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు సర్వే డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది మన గవర్నమెంటే. నీకు స్థాయి కాదు, నువ్వు ఎందుకు సర్వే చేసావు? రెండు రాష్ట్రాలు కలిపి ఒక కమిటీని వేయాలి, ఆ కమిటీ వాళ్ళ మధ్యలో వచ్చి దీన్ని సర్వే చేయాలి అనేసి ఒకటి ఇచ్చింది కోర్టు. ఆయన సస్పెండ్ చేశారండి అదే దాని మీద. అప్పటి నుంచి ఇది కదలలేదు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏం లేదండి. ఇప్పుడు ఏమైందండి, ఈ డంపింగ్ అవసరం వాళ్ళకి మన బాటిల్లో పెడుతున్నారు. మొన్న బాపనపల్లి ట్రై చేశారు, మినిస్టర్ మమ్మల్ని కూడా అడిగారు, నన్ను పిలిచి అడిగారు ఒక 3 నెలలు ఇప్పించండి. అది ఎవరిదో కంచెల్లో దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నాను, అడిగి నెలకు 2 లక్షలు 3 లక్షలు అంతా తీసుకెళ్ళారు. 3 నెలలు ఇస్తే మళ్ళీ క్లియర్ చేసి మీకు అప్సెప్టేస్తామని కూడా చెప్పారు. ఆ పబ్లిక్తో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి, రైతులతో మాట్లాడి చెప్తాం సార్ అని. ఆయన అయితే ఫోన్ చేస్తానని చెప్పారు.
మళ్ళీ తర్వాత ఆయన కూడా ఎలక్షన్ వాళ్ళు అరవలేదు. సరే ఇప్పుడు ఇది వచ్చింది, వచ్చి ఇక్కడ ఉన్న పబ్లిక్ ఆపుతున్నప్పుడు ఏంటిది అని ఏం లేదండి. రావడం నీట్గా 10 మంది 20 మంది పోలీసులు రావడం, ఇక్కడ ఉన్న వాళ్ళు బెదిరించడం. మీరు ఎందుకు సార్ వీళ్ళంతా దుర్మార్గమైన ప్రవర్తన చేశారంటే, ఇతను ఫోన్ చేశాడు నాకు ఎంఆర్ఓ, ఒకసారి రండి యానం కూడా పెట్టారు సార్ మహాత్మ. నేను వెళ్ళి కూర్చున్నాను. నేను ఎవరన్నా యానం ప్రతి ఒక్కరికి తెలుసు. అదర్స్ ఎంచుకున్నారు మీ ఆఫీసులో అడిగారండి. మన ఎంఆర్ఓ ఆఫీసులో వీళ్ళు ఎవడండి అలా అడగటం? వీళ్ళకి ఏంటి రైట్ అది? నేను స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ని, నేను వెళ్తాను ఎవడ ఆఫీసులో అడుగుతారా? అది కరెక్ట్ అంటారు. వీళ్ళకి ఎంత మోర్కంగా చూడండి. నేను ఎవడన్నా వచ్చారు కదా సర్వేకి, అప్పుడు సర్వే కుదరదని చెప్పండి. మీరు చేస్తే సరిపోరని చెప్తే ఆర్డీఓ వాళ్ళు అందరూ కూడా చేయకుండా వెళ్ళిపోరండి. చేసామని చెప్పడం అనేది అబద్ధం. ఆ విషయం మీరు కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి మీరు అడగండి. ఏదైతే చేశారో చాట్లో చూపెడతారు కదండి. సర్వే చేస్తే ఆ రోజు ఎవరో అటెండ్ అయ్యారో మ్యాప్ కాపీ పాడేమని సార్ చాలు. మీరు అడగండి. మీరు అడిగాం సార్, అడిగాం మీకు ఎవరైతే సార్ అలా కాదు సార్. ఏమండి మేము కన్సర్న్ ల్యాండ్ ఆర్డర్ మీరు రోడ్డు ఎక్కారు రోడ్డు ఎక్కితే ఈ సమస్య తీరుద్దా? మీరు మళ్ళీ మనమాట మాట్లాడుకున్నాం. మళ్ళీ మనమాట బాబు ఒక్కసారి కెమెరాలు గత 2 నెలలుగా ఇక్కడ యానం అధికారులు కానీ పోలీసులు కానీ దమనకాండ చేస్తున్నారు. అదే ఈరోజు వారు మమ్మల్ని తీవ్రవాదులు అనుకుంటున్నారా, నక్సలైట్లు అనుకుంటున్నారా, దేశ ద్రోహులు అనుకుంటున్నారా అర్థం అవటం లేదు. గన్నలు పట్టుకుని లాఠీలు పట్టుకుని దగ్గరుండి ఇలా డ్యూటీ ఏంటి? ల్యాండ్ ఆర్డర్ కాపాడడం. కానీ వివాదాస్పద భూమిలో మట్టిని కప్పెట్టడానికి యానం పోలీసులు సహకరించారు. దాన్ని ప్రశ్నించిన వాడిని తొందుతామని చెప్తున్నారు. అంతేకాదు మాట్లాడితే కాల్చి పడేస్తామంటున్నారు. ఇది ఎక్కడ దారుణమయ్యా? ఇది ప్రజాస్వామ్యమా? లేకపోతే యానానికి సెపరేట్ రాజ్యాంగం ఉందా? మమ్మల్ని ఎస్సీలే బీసీలే కాబట్టి కాల్చి పడేసే మరి ఆర్డర్ తెచ్చుకొని మా పేటల మీదకి వచ్చి ఈ ఆంధ్రాలో ఉన్న తూర్పుపేటలు ఎస్సీపేట పేటలు కాల్చి పడేయండి, మీకు పర్మిషన్ తెచ్చుకోండి. అంతేగాని ఎటువంటి పర్మిషన్ లేకుండా వచ్చి మమ్మల్ని ఈ విధంగా చేయడం లేదు. మీకు మీ బోర్డర్ అని చెప్పేసి ఎవరైనా కాగితం ఇచ్చారా? మా కలెక్టర్ గారు కానీ మా ఆర్డీఓ గారు కానీ ఈ భూమి మీదని చెప్పారా? లేదు. నోటి మాటలతో చెప్పడానికి మీరు అధికారులా, నాకులాంటి సామాన్యులా? అది తెలుసుకోవాలి ఫస్ట్. ఖచ్చితంగా పోలీసు వారు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. యానం పోలీసు వారు ఎందుకయ్యా? మీకు మాకేమైనా గొడవలు ఉన్నాయా? మీరు మేము శత్రువులా? ఎందుకు రెక్కాడితే డొక్కాడని ఎస్సీ బీసీల మీద మీ ప్రతాపాలేంటి? పోలీసులు అంటే సామాన్యంగా ఉండాలి. గనలు అట్టుకొస్తున్నారు, కర్రలు అట్టుకొస్తున్నారు. ఈ రోజు ఉదయం చేతి కర్రలు కూడా పట్టుకొని వచ్చి మమ్మల్ని తవరేసే పరిస్థితికి వచ్చారంటే మీకు ఎవరిచ్చారు? భారత రాజ్యాంగంలో మీకు ఇచ్చారా? రాజ్యాంగాన్ని కూలిసేసే ప్రయత్నాలు చేయకండి. మీ డ్యూటీ మీరు చేసుకోండి. మీకు ఏమన్నా హక్కు ఉంటే మీకు మీ కలెక్టర్ గారు ఎలా ఇచ్చారయ్యా, మీ ఆర్డీఓ గారు ఎలా ఇచ్చారని చెప్పండి. ఏ కాగితం లేదు. ఇక రెండో విషయానికి వస్తే ఇక్కడ ప్లాంట్ కట్టడానికి లేదు. ఇటువంటి ప్లాంట్లు ఊరికి దూరంగా సముద్ర పొట్టున ఎక్కడ కడుతున్నా తప్పించి ఊరికి మధ్యన ఎక్కడా లేదు. మీ యానం ప్రాంత వాసులు మాకు భూమి ఉంది, బుక్స్ ఉంది, మాకు బలం ఉంది, మిమ్మల్ని చంపేస్తామని బెదిరించాలంటే చావుకైనా రెడీ కానీ మిమ్మల్ని ఎస్టీపీ ప్లాంట్ కట్టమని చెప్తున్నా. జై భీమ్. ఇక్కడ ఏదైతే ఎస్టీపీ ప్లాంట్ ఉందో ఈ ప్లాంట్ పెడతాకి యానం ప్రభుత్వం వారు ప్రయత్నాలు చేయడం, ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కాలనీలు ఈ కాలనీ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు, మాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి, క్యాన్సర్ అటువంటి వ్యాధులు వస్తాయని చెప్పి మేము అడ్డుకోవడం జరుగుతుంది. అడ్డుకున్నప్పటికీ కూడా గతంలో మన ఆర్డీఓ గారు అయినటువంటి మల్లిబాబు గారు ఇక్కడికి రావడం, ఆ రోజు సర్వే కూడా మేము వద్దని చెప్పడం జరిగింది. సర్వే చేయలేదు. ఈ రోజు ఆర్డీఓ గారు ఏదైతే ఉందో మన పోలీసు వారిని కూడా తప్పుదారి పట్టిస్తూ సర్వే అయిపోయింది, పాయింట్ ఇచ్చేసాం, పట్టేసుకోమని కప్పెట్టుకున్నాం అని చెప్తున్నారంట. అది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈ రోజు ఏదైతే మేము కలెక్టర్ గారికి మనం సోమవారం కంప్లైంట్ ఇచ్చాం, అంత ముందు రోజు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్లు పరిగణలో తీసుకోకపోగా యానానికి సపోర్ట్ చేయడం అనేది మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు సపోర్ట్ చేయడం అనేది చాలా ఏహమైన చర్య. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విరమించుకోకపోయిన పరిస్థితుల్లో
రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండే ఎస్సీ బీసీ సంఘాలకు చెందిన నాయకులందరినీ కూడా తీసుకుని వచ్చి మన గౌరవ పోలీసు వారి యొక్క పరిమితంతో ఏదైతే నేషనల్ హైవే దిగ్బంధానికి కూడా వెనకడబాము ఇదే కానీ ఇలా కొనసాగిన పరిస్థితుల్లో ఆత్మాహుతి దళంగా తయారవడానికి కానీ సిద్ధం కానీ ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ పెట్టించే పరిస్థితి లేదు. మన అధికారులు దీన్ని పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక మార్నింగ్ ఏదైతే ఆడలో మన ఈ పేటలో ఉన్న ఎస్సీబీసీ మహిళలు ఉన్నారో మహిళలపై కూడా యానం పోలీసు వారు దాడులు చేశారు. ఆ దాడులు చేశారని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు మాకు. ఎందుకంటే ఈ రోజు ఇందాక మార్నింగ్ ఉన్నప్పుడు రెవెన్యూ వారు కానీ పోలీసు వారు కానీ ఆ ఏపీ ప్రాంతం చెందిన ఎవరు కూడా అక్కడ రాలేదు. తర్వాత ప్రాబ్లం అంతా రెక్టిఫై అయిన తర్వాత మన ఈఆర్ఓ గారు వచ్చారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదైనా సరే అధికారులు ఇద్దరు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకుని కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు లేకుండా వాళ్ళు లేనప్పుడు మనం వచ్చి మనం లేనప్పుడు వాళ్ళు రావడం ఏదంటే పని ఏదైతే ఉందో సీఏ గారు చెప్పినట్టుగా మేము లేనప్పుడు పని చేస్తున్నారు తప్ప ప్రజలు ఉన్నప్పుడు చేయట్లేదు. సీఏ గారు చెప్పినట్టుగా ఎస్ఐ ఏదైతే కలెక్టరానికి కళాలందో తప్పలేదు. ఈసారి 3 సార్లు సీఏ కలెక్టరానికి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేదవారు కాబట్టి రోజు కాకినాడ వెళ్ళడం వల్ల ఆ రెక్కాడితే ఒక్కని పరిస్థితి. ఇవాళ పనిలోకి వెళ్ళకపోతే సాయంత్రం ఇంట్లోకి 4 ఏళ్ళు వెళ్ళాం. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు రోజు కలెక్టర్ తిరగాలి, కలెక్టర్ చేయాలనుకున్నప్పుడు మీ ఏదో విధంగా ప్రొడక్షన్ చేయాలి కార్యక్రమం అయితే ఉంటుందో ఆ ప్రొడక్షన్ చేయడానికి మాకు ఉన్నటువంటి 2 జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎస్సీ నాయకులు పిలిపించుకొని దీనిపై ఏదైతే హైవే దిగ్బంధానికి కూడా వెనకాడబోమని చెప్తున్నాం. యానం తాళరేవు పోలేకూరు సరిహద్దులో స్థల వివాదం కొనసాగుతుంది. అది ఎందుకు జరుగుతుందంటే యానం నుంచి డంపింగ్ యార్డ్ని ఇక్కడ తరలించడానికి యానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ మరి నేషనల్ హైవే పక్కన ఉంది, పైగా ఆత్రేయ గోదావరికి పక్కన ఉంది, ఇక్కడ మీరు డంపింగ్ యార్డ్ ఎట్టొద్దన్నా సరే వాళ్ళు బైపోర్స్ పెట్టడం, భూమి వారిది అంటున్నారు. భూమి వారిదో కాదో గవర్నమెంట్ తెలుస్తుంది, లేదా కోర్టు తెలుస్తుంది, వేరే విషయం. కానీ ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి రైతులకి చాలా ఇబ్బంది ఉంది. నేషనల్ హైవే పక్కన ఉంది కనుక దీన్ని మా మండలం నుంచి పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మరి యానం అధికారులు కానీ నాయకులు కానీ మంచి ఆలోచనతో ఇక్కడ దీన్ని విరమించుకోవాలని కోరుతున్నాం. లేదంటే ఖచ్చితంగా దీన్ని ప్రజల ఉద్యమం చేసే పరిస్థితి వచ్చేది కనుక తప్పనిసరిగా ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టడానికి లేదు. మీకు యానంలో చాలా దుక్కుని 100,000 ఎకరాల భూములు ఉన్నాయి, అక్కడ ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు. మా పక్కన పెట్టి మాకు కానీ మా ప్రజలకు కానీ పబ్లిక్గా నేషనల్ హైవే వెళ్ళే ప్రజలకు కానీ ఇబ్బంది కలిగించొద్దని మీ ద్వారా యానం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మన ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు వారికి అందరికీ కూడా చెప్తున్నాం. కలెక్టర్ గారికి ఇప్పటికే 3 సార్లు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా పరిశీలిస్తానని చెప్పారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం. లేదంటే దీన్ని మరీ ఇంకా ఇబ్బంది పెడితే మీరు చూస్తున్నారు మీరే, మరి ఎక్కడున్నామో మనం ఏమైనా అడవిల్లో ఉన్నామేమో మరి గన్స్ పట్టుకుని ఎక్కడ నక్సలైట్ ఏరియాలో ఉన్నట్టు ఒక పీస్ఫుల్గా ఉండే ఏరియాలో యానం పోలీసులు గన్స్ పట్టుకుని ఇక్కడికి వచ్చి ప్రజలను భయభ్రాంతులను చేయటం, రోడ్ల మీద ఆడవారిని పరిగెట్టించడం, నాయకులు వస్తే వాళ్ళని భయపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మానుకోవాలి. మేము ప్రాణం పోయినా పర్వాలేదు, మీరు గన్సేట్ బెదిరిస్తే భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారు. మీరు అది మాత్రం గమనించాలని యానం పోలీసు వారికి చెప్తున్నాం. అలాగే మన ప్రభుత్వాన్ని కూడా యానం ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ ఇమ్మీడియట్గా దీని మీద స్పందించి తప్పనిసరిగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు యానం కానీ లేకపోతే ఈ తాళర మండలం పరిసర ప్రాంతాల ప్రజలు కానీ అన్నదమ్ములు సోదరభావంతో పోతున్నారు. ఇక్కడున్న బంధువులు అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్న బంధువులు ఇక్కడ ఉన్నారు. వీరందరూ రేపొద్దున సపరేట్ ప్రమాదం ఉంటుంది ఇలాంటి వాటి వల్ల. తప్పనిసరిగా మరి 2 ప్రభుత్వాలు దీని మీద మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారని మీ ద్వారా తెలియజేస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వర్ష దేవతలను ప్రసన్నం చేసేందుకు గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో కప్పలకు వివాహం జరిపించారు. గ్రామంలోని వంతెన సెంటర్లో డాక్టర్ పెద్దింటి రామ్ పురోహితులు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వర్ష దేవతలను ప్రసన్నం చేసేందుకు గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో కప్పలకు వివాహం జరిపించారు. గ్రామంలోని వంతెన సెంటర్లో డాక్టర్ పెద్దింటి రామ్ పురోహితులు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల రోజులుగా ఎండల తీవ్రత పెరగడం, వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో పూర్వీకుల ఆచారాన్ని కొనసాగిస్తూ కప్పల పెళ్లి నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వేద మంత్రోచ్చారణల మధ్య వివాహ తంతు పూర్తి చేసిన అనంతరం కప్పలను
బాజా భజంత్రీలు మేళ తాళాలతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని మహిళలు, రైతులు, యువత ప్రార్థించారు. గ్రామ ప్రజల ఐక్యత, సంప్రదాయాలపై ఉన్న విశ్వాసానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది. బంగారు కొన్ను ఉంది ఒకటి అదిగో మెరుతుంది కన్ను ఇది కాదు కాదు మా ఇంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వేచేసి ఉన్నటువంటి వచ్చల క్షేత్రంలో వేచేసి ఉన్న సువర్చనాశ్రమతి వీరాంజనేయ స్వామి వినాయకుడు సంతోష్ మాత ఆలయాల వద్ద యొక్క వర్షాకాలం రాక రోహిణి గారికి వెళ్ళిన తర్వాత మృగశిర కార్తీ ప్రారంభమైనా కూడా ఈ వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి పూర్వకాలం నుండి వచ్చినటువంటి ఆచార సాంప్రదాయ ప్రకారం కప్పల్ని తీసుకువచ్చి వివాహం జరిపించడం జరుగుతోంది. ఇది పూర్వకాలం నుంచి జరుగుతోంది. ఇలా జరిపించిన ప్రతి సంవత్సరం కూడా వర్షాలు కురిశాయి. అదే పద్ధతి ప్రకారం ఈ రోజున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం బుధవారం ఉదయం నుండి బాణుడు ప్రతాపానికి విలవిలలాడిన ప్రజలు ఉన్నట్టుండి ఒక్కసారిగా బుధవారం సాయంత్రం 4 గంటలకు వాతావరణం చల్లబడి గాలులు వేయడం ప్రారంభించాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం బుధవారం ఉదయం నుండి బాణుడు ప్రతాపానికి విలవిలలాడిన ప్రజలు ఉన్నట్టుండి ఒక్కసారిగా బుధవారం సాయంత్రం 4 గంటలకు వాతావరణం చల్లబడి గాలులు వేయడం ప్రారంభించాయి. వాతావరణం ఏర్పడినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తుంటారు. కొత్తపేటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్ష సూచనలు మరియు ముందస్తు సమాచారం కోసం కొత్తపేట వాతావరణ అంచనాను చూడవచ్చు. గాలి దుమారం సమయంలో కోనసీమ లంక ప్రాంతాల్లో జిల్లా అధికారులు తీసుకునే జాగ్రత్తల గురించి వివరణ. చెట్ల కింద ఉండకూడదని, విద్యుత్ వైర్లు తెగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చప్పడివారిపాలెం త్రిబుల్ ఐటీకి విద్యార్థులకు స్థానిక గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంయూ స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు సాల్వాలతో సత్కరించి అభినందనలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చప్పడివారిపాలెం త్రిబుల్ ఐటీకి విద్యార్థులకు స్థానిక గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంయూ స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు సాల్వాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి మరింత విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తామని ఉపాధ్యాయులు అన్నారు. విద్యార్థులు
విద్యార్థులు బోధన పథకం భోజనాలు చాలా రుచికరంగా బాగుంటుందని విద్యార్థులు అన్నారు. తాగునీరు అందించేందుకు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎం హరిప్రసాద్ పై అధికారుల దృష్టికి త్రాగునీరు అందించేందుకు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎం హరిప్రసాద్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారని విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించేలా కృషి చేస్తారని అన్నారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల ఫేజ్ 1, ఫేజ్ 2 లో నిలిచిపోయిన ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరియు నాడు నేడు మన ఊరు మన బడి వంటి పథకాలను 2 దశల్లో చేపట్టారు. నిధుల కొరత, బిల్లుల చెల్లింపులో జాప్యం, ప్రభుత్వాల మార్పుల కారణంగా అనేక ప్రాంతాలలో ఈ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 10వ తరగతి మార్కుల ఆధారంగా జరిగే ఈ ఎంపికల్లో దాదాపు 96.7% సీట్లు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే దక్కుతున్నాయి. ఇందులో అత్యధికంగా సుమారు 70% వరకు బాలికల సీట్లు సాధించి హవా కొనసాగిస్తున్నారు. మెరిట్ని బట్టే మీరు తీస్తున్నారు. మెరిట్ని బట్టి చాలా జెడ్పీహెచ్ఎస్ ఎప్పటివరపాలెం స్కూల్లో చదువుకున్నాను, గవర్నమెంట్ హై స్కూల్లో. నాకు IIIT 10th క్లాస్లో 574 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 600కి. IIIT శ్రీకాకుళంలో ఫ్రీ సీట్ వచ్చింది 6 years. ఇదంతా మా టీచర్స్ చాలా బాగా చెప్తారు ఇక్కడ. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్, మనకి గవర్నమెంట్ కూడా ఇక్కడ చాలా బాగా అన్నీ ప్రమోట్ చేస్తుంది. చాలా బాగా చెప్తున్నారు టీచర్స్ అందరూ. ప్రతిదీ ఫ్రీ ఎడ్యుకేషన్ మనం ఏమి ఫ్రీగా చూడాల్సిన లేదు. ప్రైవేట్ స్కూల్ పోటీ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయినాయి. మన ఈ ప్రభుత్వంలో చాలా బాగా టీచర్స్ అందరూ తగినంత స్టాఫ్ ప్రతి టీచర్కి చాలా బాగా చెప్తున్నారు. అయితే ఏంటి, బయట నుండి వచ్చే బుక్స్ పరంగా అయితే ఏంటి, ప్రతిదీ ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ కన్నా హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా చాలా మంచి ఫుడ్, ప్రతి వీక్లీ రిపీట్ అవ్వకుండా చాలా బాగా వండుతున్నారు. ఇక్కడ చాలా క్లీన్ అండ్ హైజీనిక్గా మంచి ఫుడ్ వస్తుంది. దాని ద్వారా మనం బాగా హెల్తీగా ఉంటాము. చాలా మంచి పథకం అది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అనేది. దీని ద్వారా మేము బాగా చదువుకుని హెల్తీగా ఉండి మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నాం మన ఈ గవర్నమెంట్ స్కూల్లో. మరి IIIT విద్యార్థుల్ని అభినందిస్తూ కూడా మరి పాఠశాల ఉపాధ్యాయులు అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా రావడం అనేది జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా పాఠశాల స్థాయిలో కాకుండా మండల స్థాయిలో ఈ సంవత్సరం మరి IIIT సంబంధించి 15 మంది విద్యార్థులు సెలెక్ట్ అవడం అనేది మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాము.
మరి ఇంతటి విజయం సాధించడానికి మాకు ప్రభుత్వం అందించేటువంటి సహకారము మరువలేనిది. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముందుగానే 100 days యాక్షన్ ప్లాన్ అనేది మాకు ఇవ్వడము, ప్రతిరోజు కూడా స్విఫ్ట్ టెస్ట్ పెట్టడము, ఉపాధ్యాయులు మార్నింగ్ ఈవినింగ్ కూడా ఎక్స్ట్రా క్లాసెస్ విద్యార్థులకు తీసుకుని మరి అందరూ ఎక్కువ మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించే విధంగా ప్రయత్నం చేయడం వల్లనే మాకు ఈ 15 సీట్లు మండలానికి ఈ సంవత్సరం తిరుపతి రావడం అనేది జరిగిందండి. మరి మా విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ సహకారం వల్ల కానీ మేము అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ మరి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉండే విధంగా మా వంతుగా కూడా మేము పునాది వేసే విధంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తాగునీరు సంబంధించి కూడా మీరు అడగడం జరిగింది. అన్ని పాఠశాలల్లో కూడా మరి మన బడి మన భవిష్యత్తు వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ కూడా ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా మంచినీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగానే మన విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు అనుసరించి మన వేసవి కాలంలో అన్ని పాఠశాలల్లో కూడా ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి. అన్ని సక్రమంగా పనిచేసే విధంగా రిపేర్ ఏదైనా పని చేయకపోయినట్లయితే వాటిని రిపేర్ చేయమని కూడా మరి ఆ కంపెనీలను ఆదేశించడం జరిగింది. మన సమ్మర్లో చాలా పాఠశాలన్నీ కూడా ఏంటంటే ఆర్ఓ ప్లాంట్స్ కూడా సిద్ధపరిచి ఆ విద్యార్థులకు ఆ విధంగా కూడా మరి మంచినీళ్ళు అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకము డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మరి విద్యార్థులకి మరి మారిన మెనూ అనుసరించి వాళ్ళందరూ ఇష్టపడే విధంగా రుచికరంగా మరి విద్యార్థులకి చక్కటి మధ్యాహ్న భోజన పథకం కూడా అందిస్తూ మరి చిన్నారులను ఆ విధంగా కూడా శారీరకంగా మానసికంగా కొంచెం బలంగా ఉండే విధంగా మేము ప్రయత్నించడం జరుగుతుందండి. ఈ విధంగా మండలంలో ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో మా ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు రాబోయే రోజుల్లో మరి ఈ ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో ఢీకొని వాళ్ళకంటే కూడా మంచి మార్కులు సాధించే విధంగా వాళ్ళకంటే కూడా మంచి ఉన్నత స్థానంలో నిలబడే విధంగా మా ఉపాధ్యాయులు మేమందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి మన ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు అందరికీ కూడా తెలిసిందే. మన బడి మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా మరి విద్యార్థులకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా మరి కల్పించడం జరుగుతుంది. ఈ అదనపు తరగతులు కానీ ఆర్ఓ ప్లాంట్స్ కానీ లేకపోతే ఫర్నిచర్ కానీ ఇలాగన్నీ కూడా విద్యార్థులకు సంస్థ జరుగుతుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పేరుతోటి విద్యార్థులందరికీ కూడా కిట్స్ కూడా మరి అందించడం జరుగుతుంది. అది కూడా చాలా పిల్లలకు ఉపయుక్తంగా ఉండడం అనేది జరుగుతుంది. మీరు అడిగినట్టుగా ఏంటంటే మరి ఇంటర్మీడియట్ సంబంధించి ఇంకా కొన్ని రూమ్స్ పూర్తి ఇన్కంప్లీట్గా ఉన్నాయని చెప్పి మీరు అడిగారు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టడం జరిగిందండి. ప్రస్తుతం ఏంటంటే మన దగ్గర ఉన్న నిధులన్నీ కూడా మండల ఏ పాఠశాల స్థాయిలో ఉన్న నిధులు ఉన్నట్లయితే ఆ నిధులన్నీ కూడా ముందు ఖర్చు పెట్టేయమని చెప్పి చెప్పడం జరిగిందండి. తదుపరి మాకు కావాలని రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మాకు గవర్నమెంట్కి సబ్మిట్ చేయమని చెప్పి మరి గౌరవ విద్యాశాఖ మంత్రి గారి ద్వారా మాకు ఆదేశాలు అనేది రావడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ప్రపోజల్స్ కానీ ఎస్టిమేషన్స్ అన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వేసి మరి ప్రభుత్వానికి నివేదించడం జరిగిందండి. రాబోయే రోజుల్లో మీరు ఆశించినట్టుగానే జూనియర్ కాలేజెస్ కూడా చక్కటి రూమ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసే విధంగా మరి మేము మా వంతు చర్యలు తీసుకుందని చెప్పి తెలియజేస్తూ నేను మండల విద్యాశాఖ అధికారి ఎం హరిప్రసాద్ కొత్తపేట మండలంలో ME1గా పనిచేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.